త్రిపుర త్రిపుర ఏంటే వినపడదా? వినపడింది. మరి పలకవే. పెళ్లి వెళ్ళొచ్చేంతవరకు మాట మాట్లాడకూడదని ఆర్డర్ వేశారు కదా. నువ్వు వాళ్లతో పిచ్చి మాటలు మాట్లాడొద్దని అన్నావు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోతే ఎలా? అంటే పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు కదమ్మా. తింగరదానివే, నోటికొచ్చిందల్లా అనేస్తావు. లే. ఎక్కడికి? అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఇలాగే ఉంటావా? నలుగు పెట్టి స్నానం చేపిస్తాను రా. నేను తెల్లగా ఉన్నాను కదమ్మా, నలుపుగా ఉంటే నలుగు పెట్టచ్చు. అడ్డదిడ్డంగా మాట్లాడుకో. చక్కగా తలంటు స్నానం చేసి చీర కట్టుకుని ముస్తాబాబు. ఇలాగే ఉంటే నిన్ను కన్నందుకు నన్ను అంటారు. ఏమని? త్రిపుర వాళ్ళమ్మ కూడా అందంగా ఉందనా? ఏయ్ పద, లే లేగు రా. పద. స్నానానికి సబ్బుంటే చాలు. ఫోన్ ఎందుకు? పడేకు, ఫోన్ నొచ్చుకుంటుంది. దేవుడా, పిచ్చి కూతుర్నిచ్చేవేంటి? పద రా. పద నడు. Only best friend. మురుగా, నీకు పిచ్చుందే? అవును మరి, రింగ్ టోన్ వింటూ ఉంటావు గాని నా మాట విను. ఇదిగో టిప్పు, పెళ్లి వాళ్ళు మళ్ళీ వస్తున్నారంట. ఎవరైనా అడగవే? పెళ్లి వాళ్ళు బెట్టు చేయకుండా, పిల్లలతో బెట్టు కడతానని గొప్పలు చెప్పకుండా, నోటికి గండు చీమ కుట్టిందాన్లా కామ్గా ఉండు. అర్థమవుతుందా? అలా గంగిరెద్దులా తలూపు చాలు. టిప్పు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పద్యంలో పోతన్న రాసిన పాఠం గుర్తుందా? ఆస్కర్ వచ్చుంటే నలుగురు అయ్యేవాళ్ళం. ఏ శుభకార్యానికి ముగ్గురు వెళ్ళకూడదంట కదా. అబ్బాయి పని చూసుకుని వస్తానన్నాడులేండి. ప్రస్తుతానికి పంతులు గాని లెక్కలో వేసుకోండి. పెళ్ళి అవ్వగానే పక్కకి వెళ్ళిపోతాడు. అవన్నీ నా ముందుకెందుకండి, ముందు లోపలికి వెళదాం. పదండి పదండి. పద. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. రండి, కూర్చోండి. రండి కూర్చోండి. మరీ అంతలా రాసుకోకు. చప్పరిస్తే చెరిగిపోయి దాని మీద ఎందుకు అంత మోజు? బాగున్నానా పిన్ని? బావున్నావు కానీ వరుసకి పిన్నైనా మాట వరుసకి అక్క అని పిలువు, పర్లేదు. ఏ ఏజ్ భారైనట్టు తెలియకూడదనా? నాది పెద్ద వయసా? హీరోయిన్ అనుష్కకి 30 లేవా? ప్రియాంక చోప్రాకి ఇంకా ఎక్కువ ఉండవా? వాళ్ళకి గ్లామర్ ఉంది, నీకు పెళ్లి కాలేదన్న రూమర్ ఉంది. ఎవరన్నది? నీ పెళ్లి తంతు కూడా చూద్దాం. కాబోయే అత్తమావులొచ్చారు, పద. రెండు కుటుంబాల్లో సంతోషం కనిపిస్తుందంటే అవమానాన్ని పక్కన పెట్టి రాజపూజ్యాన్ని తీసుకొచ్చారన్నమాట. మాట మాట అనుకున్నావని మాట ఖాయం చేసుకోకుండా ఉంటామా పంతులు గారు? పైగా మీ మాట విలువేంటో మేం కళ్ళారా చూసాం. ఇక చూడాల్సింది మా అబ్బాయి భాస్కర్, మీ అమ్మాయి త్రిపురల పెళ్ళే. అంతే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. రామ్మా. రామ్మా.
మా అబ్బాయి కంటికి నువ్వు మెరుపు తీగలా కనిపించావు. అందుకే అద్దాలు పెట్టుకున్నాడేమో. పెళ్ళెప్పుడు అనుకుంటున్నారో చెప్తే మిగతా పనులు మొదలు పెడదాం. అలా తొందర పెట్టకండి. వాళ్ళకే మగపెళ్లి వాళ్ళు. మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. చాలా అంటే ఏముంటాయి గాయత్రక్క? ఈ ఇంటికి సున్నం కొట్టించడం అంటే ఎంతసేపు చెప్పు? బ్యాంకులో తనఖా పెట్టిన పెద్దింటికైతే కష్టం. కానీ నువ్వు ఊరుకో పిన్ని, పెద్దింటిని వాళ్ళు కూడా మర్చిపోయారు. అబ్బే మర్చిపోలేదు బాబు. ఆ విషయాన్ని పక్కనుంచాం. మ్యాచ్ ఫిక్స్ అయ్యాక పెద్ద చీర నుండి పెద్దింటి దాకా లెక్కలుంటాయి. అవి ఇప్పుడు ఎందుకని? లెక్కలడ్డుపడ్డాయని ఈ పెళ్ళైతే చిక్కుల్లో పడదు, జరిగి తీరుతుంది. వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. నా అభిప్రాయం అడిగితే నాకు కాబోయే మొగుడు భాస్కర్ కాదు వరణి అని అరిచేస్తాను. నానమ్మ మాటిచ్చిందంటే మీకు భారం దిగినట్టే, మాకు బాధ్యత పెరిగినట్టే. అత్తయ్య గారు, త్రిపుర జాతకం. ఒక్కదాని ఇస్తున్నావేంటి కృష్ణవేణి? మీ ఆయన లేరా? ఉన్నారు. పెద్దబావ పేరు అడిగినట్టు సిగ్గుపడతావేంటక్కా? ఉన్నాడండి, కానీ ఇంట్లో లేడు, ఊళ్ళో ఉన్నాడు. రచ్చబండ దగ్గర ఉన్నాడంట. మా శివగామత్తలా తీర్పిచ్చే మనిషి కాదు, తూర్పెత్తిన మనిషి. నా పెద్ద కొడుకు గురించి నువ్వంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. గతం అప్రస్తుతం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది బయటకు వెళ్లిన వాళ్ళ గురించి కాదు, గడప దాటాల్సిన త్రిపుర భవిష్యత్తు గురించి. జనార్దన్ గారు, మీ అబ్బాయి జాతకం కూడా ఇవ్వండి. అలాగేనండి. పంతులు గారు, మా అబ్బాయి గురించి మేం చెప్పాల్సినవి చెప్పాం. మా వాడి జాతకం గురించి మీరు చెప్పండి. అమ్మా, భాస్కర్ అనే పేరులోనే ప్రగాఢ తేజస్సుంది. పెళ్ళయ్యాక మహార్జాతకుడు అవుతాడని శాస్త్రాలు పదే పదే చెప్తున్నాయి. సంబంధం కలుపుకున్నారంటే మనసులు ఆస్తులు కూడా కలవటం జరుగుతుంది. చాలా సంతోషం పంతులు గారు. అయితే ఒకసారి ఈ జాతక చక్రాలను మా మహాదేవన్ గారికి కూడా చూపిస్తాం. మహాదేవన్? ఆ మహానుభావుడెవరో తెలుసుకోవచ్చా? గొప్పోడేం కాదులేండి, పక్కింటోడే, గుడి పంతులు. గాయత్రి, దానికి కొంచెం కాఫీ నీళ్లు పోయి. అర్థమైంది, వెళ్తున్నా. శివగామి గారు, మీరు జాతకం ఎవరికి చూపించుకుంటారో చూపించుకోండి. అలాగే మీ ఆస్తిపాస్తులు కదలకుండా పడ్డవి, కలిసొచ్చేవి సవినీయంగా మాకు చూపించాలని మా మనవి. నువ్వు అడగాల కనుక వాళ్ళ గాంభీర్యమే అంగీకారంలా ఉంది. ఒట్టేసి చెప్పే అలవాటు మాకు లేదు. బొట్టు పెట్టి సాగనంపుతాం. కృష్ణవేణి, అతే నాకు బొట్టు పెట్టేవాళ్ళు ఇక్కడ లేరులేండి. ఏమండి, భాస్కర్ లేడని ఎంత చమత్కారంగా చెప్తుందో చూసారా? ఇవిడికి ఇలా అర్థమైందో. వస్తామండి. మంచిది, వెళ్ళొస్తాం. నమస్కారం. అలాగే వస్తామమ్మా. ఈ ఇంటి పొన్న ఆ ఇంటి కోడలుదా కాలేదు. అఖండం మోసి 3 సార్లు గర్భగుడి చుట్టూ తిరుగు. ఆ దీపం 3 చుట్లు దాకా నిలబడితే వీళ్ళు మనకు చుట్టాలవుతారు. అఖండం కొండెక్కింది,